హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి మే 20న గ్లిమ్స్ వస్తుందని మొన్నటిదాకా ఒక్కటే డిస్కషన్ కదా. కానీ ఇంతలోపే సెట్స్ నుంచి కొన్ని లీక్డ్ ఫోటోలు బయటకొచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోల్లో ఏముంది, అసలు ప్రశాంత్ నీల్ ఎలాంటి ఎలివేషన్ ప్లాన్ చేశాడు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే, ఈ షూటింగ్లో పాల్గొంటున్న శాంటో అనే ఒక ఫారెన్ ఆర్టిస్ట్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టేశాడు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుందండి. ఒక ఫోటోలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పక్కన కండలు తిరిగిన ఫారెన్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద AK-47 గన్సు, వేట కొడవళ్లూ ఉన్నాయి. ఇంకో ఫోటోలో అయితే ఒక ఊరు మొత్తం తగలబడిపోయి బూడిదై ఉన్న ఒక భారీ డార్క్ సెట్ కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూశాక ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో చేరుకున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్లో కూడా ఇలాంటి రష్యన్ ఫైటర్స్నే వాడాడు. కానీ ఈ సెట్ చూస్తుంటే ఏదో పెద్ద ఇంటర్నేషనల్ మాఫియాతో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతోంది. నా ఫీలింగ్ ఏంటంటే, ఆ తగలబడిపోయిన ఊరిలోకి ఎన్టీఆర్ ఒక రేంజ్లో ఎంట్రీ ఇచ్చి తన స్లీక్ అండ్ రగ్గిడ్ బాడీతో ఆ కండల వీరుల్ని ఉతికి ఆరేస్తాడు. ఆ విజువల్స్కి పక్కాగా థియేటర్ షేక్ అయిపోతాయి. ఎన్టీఆర్ స్పీడ్కి నీల్ యాక్షన్ కొరియోగ్రఫీ తోడైతే ఆ సీన్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఈ లీక్స్ చూస్తుంటే మే 20న రాబోయే బర్త్డే గ్లిమ్స్లో ఖచ్చితంగా ఈ ఫారెన్ ఫైటర్స్తో జరిగే యాక్షన్ సీక్వెన్స్నే చూపిస్తారేమో అనిపిస్తుంది. మరి ఈ లీక్స్ గురించి, అందులో ఉండబోయే యాక్షన్ గురించి మీ అంచనాలేంటో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ డిస్కషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.